కార్తీక్ నన్నే ఉద్ధరించాడు. పడిపోతున్న నాకు చెయ్యందిచ్చి మళ్ళీ అక్కడే వదిలేశాడు. ప్రేమలో ఫెయిల్ అయిన నేను జీవితంలో ఏం సాధించాను? నిన్నలో ఉన్న ఆనందం రేపులో లేదు. ఇంకెందుకు బ్రతకడం? ఈ ప్రపంచంలో నేను ఒక్కరికే సమాధానం చెప్పాలి. నన్ను క్షమించు నాన్న. మై డియర్ లిటిల్ సోల్జర్స్, యుద్ధానికి బాగా ప్రిపేర్ అవుతున్నట్టుంది. ఇంతకీ నారిగడేట్రా? ఇంటికెళ్ళి ఉంటారా? అన్ని చూసి రాసేది కదరా, ప్రాక్టికల్. గవర్నమెంట్ వాళ్ళు చేసుకోవాలి. తెలుసు బే, థియరీగా నారిగడు ఉన్నాడు కానీ ప్రాక్టికల్స్ గా దేవుడు ఉన్నాడు రా. ఆయనే దోలు తీరుస్తాడు. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. రండి రండి. అందరూ బాగున్నారా? బాగున్నాం. కూర్చోండి అండి, కూర్చోండి. అయినా మీరేంటి అంకుల్ ఈ టైంలో? ఏం లేదు, రేపు నారాయణ పుట్టినరోజు, వాడి కోసం కొత్త బట్టలు తీసుకొచ్చాం. అవును, ఏడి వీడు? అదేంటి అంకుల్, వాడు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత హాస్టల్ కూడా రాలేదు, ఇంటికి వెళ్ళాడు అనుకున్నామే. హాస్టల్ కి రాలేదు, ఇంటికి రాలేదంటే ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? కంగారు పడరా అంకుల్, మీరేం టెన్షన్ పడద్దు. ఇక్కడికి రాలేదంటే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఉంటాడు. మీరు నిశ్చింతగా ఇంటికి వెళ్ళండి. రేపు పొద్దున్న కాలేజ్కి వచ్చేయండి. వాడిని తీసుకొచ్చే బాధ్యత మాది. కిరణ్, ఈ బట్టలు వాడికి ఇచ్చే. ఓకే అంకుల్, ఎవ్రీథింగ్ నో ప్రాబ్లం. ఎక్కడికి వెళ్ళి ఉంటాడు వీడు? పద వెతుకుదాం. పద పద. ఆ గ్రూప్ ఏంటి అక్కడ? నమస్కారం సార్. ప్రభాకర్ గారు, నమస్తే. నమస్తే. ఏంటి ఇలా వచ్చారు? నిన్నటి నుంచి నారాయణ కనపడడం లేదండి. ఇవాళ వాడికి ఏదో పరీక్షలంట. అవును, ఇవాళ ప్రాక్టికల్స్. మీరంతా ఏంటి ఇక్కడ? ల్యాబ్కి వెళ్ళండి. ఏంటి సార్, ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? అదే మాకు తెలియడం లేదండి. ప్రాక్టికల్స్కి రాకపోతే ప్రాబ్లమే. ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? ఎగ్జామ్స్ ఎలా రాసావు? నువ్వు ఈ లెటర్ చదివే సమయానికి నేను నీ దగ్గర లేనందుకు సారీ. నువ్వు నా వెంట తిరిగినప్పుడు, ఇబ్బంది పెట్టినప్పుడు, చివరికి ఆ రోజు నేను చచ్చిపో అన్నప్పుడు కూడా నీ ప్రవర్తనపై కోపం కలిగింది గాని నీ మీద కాదు. నీ గురించి కార్తిక్ ద్వారా తెలుసుకున్నాక నా వల్ల నీ కెరీర్కి ఇబ్బంది కలగకూడదని కార్తిక్ కోరుకున్నట్టు ఫైనల్ ఎగ్జామ్స్ వరకు నిన్ను డిస్టర్బ్ చేయకుండా స్నేహంగా ఉన్నాను. కేవలం నీకోసమే మా ఇద్దరి రిలేషన్ తెలియకుండా దాచిపెట్టాం. నువ్వు అర్థం చేసుకుంటావని అనుకుంటున్నాను. నువ్వు టాలెంటెడ్ స్టూడెంట్వే కాదు, అందరి ప్రేమను పొందగలిగే అదృష్టవంతుడివి. నా మాటలు గాని నా ప్రవర్తన గాని నీకు బాధ కలిగించే విధంగా ఉంటే క్షమించమని అడగను, అర్థం చేసుకోమంటున్నాను. తప్పు ప్రేమలో కాదు, ప్రేమ అంటే ఏంటో తెలుసుకోలేని మనలో ఉంది. నువ్వు తెలుసుకుంటావనుకుంటాను. నువ్వు అనుకున్న స్థాయికి కాదు, ఊహించని గొప్ప స్థాయికి చేరుతావు. నీ మంచిని కాంక్షిస్తూ, నీ విజయాన్ని ఆకాంక్షిస్తూ పుట్టినరోజు శుభాకాంక్షలతో కంగ్రాట్స్ అండ్ ఆల్ ది బెస్ట్. ప్రేమ లేని జీవితం శూన్యంగా కనిపించి జీవితాన్నే చాలించాలనుకున్నాను. ఒక్క క్షణం కీర్తి కార్తీకుల త్యాగాన్ని గుర్తు తెచ్చుకున్నప్పుడు నా మీద నాకే అసహ్యం వేసింది. నా జీవితం బాగుండాలని వాళ్ళు ఆలోచించినంత గొప్పగా నేనెందుకు ఆలోచించలేకపోయాను? వాళ్ళ ప్రయత్నానికి అర్థం ఉండాలంటే నా లక్ష్యాన్ని నేను చేరుకోవాలి. వాళ్ళ ప్రేమ గొప్పది, చావాలనుకుని నన్నే మంచిగా మార్చింది. కన్న వాళ్ళ ప్రేమ ఆశీస్సులతో ఇన్నాళ్ళు బ్రతికి నేను కీర్తి లేకుండా బ్రతకలేనా? కీర్తి కార్తీకుల స్ఫూర్తితో ముందుకు వెళ్తాను. నారాయణ, నువ్వు కనిపించట్లేదని నీ పేరెంట్స్ కంగారు పడుతున్నారు. నైట్ అంతా ఏమైపోయావు? సార్ అది సరే, ప్రాక్టికల్స్ ఎలా చేసావు? బాగా చేశాను సార్. ఫైనల్ రిజల్ట్ డెఫినెట్గా బ్యాచ్ టాపర్ నేనే సార్. ఐ నో. వెళ్ళు, పేరెంట్స్ నీ కోసం కంగారు పడుతున్నారు.
ఏమిటి నాన్న అది? నేనంతా ఏమైపోయావు? ఎక్కడికి వెళ్ళిపోయావురా నేను రాత్రంతా? ఎంత టెన్షన్ పడ్డామో తెలుసా? రాయ్ ఆ కార్తీక్ గారు ఏమైనా ప్రాబ్లం క్రియేట్ చేశాడా? కార్తిక్ దేవుడురా, ఇప్పుడే వస్తాను నాన్న. హలో హలో అన్నయ్య. ప్రాక్టికల్స్ ఎలా చేసావు? చాలా బాగా చేశాను. నెక్స్ట్ ప్లాన్ ఏంటి? ఇంకేముంది, జాబ్లో జాయిన్ అయ్యి గేట్కి ప్రిపేర్ అవడమే. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ అన్నయ్య. ఎందుకమ్మా బాధపడతావు? వచ్చేసాను కదా, పద ఇంటికి వెళ్దాం. రేపదరా. రే అన్నట్టు ఈ రోజు విష్ చేస్తారా మాత్రం చాలదు, అందరు ఇంటికి వచ్చి భోంచాలి. పదండి. అబ్బా ఎగ్జామ్ టెన్షన్స్ అయిపోయాయిరా. Every year, InfoWorld honors senior IT executives who have demonstrated creative, effective leadership in inventing, reproposing, managing, and deploying technology-disciplined organizations. This year, our company employee, Mr. Narayana Swamy, has achieved this award. Thank you, sir. Good evening, everybody. Today I'm very proud in receiving this award, and I'm very much thankful to my chairman, Mr. Mari Lakshma Reddy. Personally, I would like to share a few words. See you. Behind every successful man, there is a woman. But in my case, there is a couple. A couple who taught me what life is. And I'm very much thankful to my parents and who all helped me to what I am. 10th 96%, Inter 95%, MSET State 9th rank. Excellent. చదివింది గవర్నమెంట్ స్కూల్ కాలేజ్ అయినా ఇంత మెరిట్ సంపాదించడం రియలీ గ్రేట్.